ఏమైందక్క? ఏం లేదు, టవల్ ఇవ్వు. రాసి, ఆ పిల్లాడికి దూరంగా ఉండడం ఇబ్బందిగా ఉందా? కొన్ని రోజులే వచ్చేస్తాడు. అవును, ఇంతకుముందు ఎప్పుడైనా వాడికి దూరంగా ఉన్నావా? ఒకే ఒకసారి ఉన్నా. ఎప్పుడు? ఇంత పెద్ద ఊళ్ళో లేని పనా? నా మాట విని ఇక్కడే ఉండి పళ్ళ వ్యాపారం చేసుకో. నేను నిన్ను వదిలి అంత దూరం వెళ్తాననేది నా పాత జీతం బాకీ మొత్తం మురళి అన్న కల్పిస్తానన్నాడు. అందుకని నువ్వు ఇలా చిరిగిపోయిన లాగుతా వెళ్తావా? చండాలంగా లేదు చూడ్డానికి. లేకపోతే నేను చేసే పనికి పట్టు పంచి కట్టుకుని వెళ్ళమంటావా? ప్యాంట్ ఒక్కడి కూడా లేదా నీ దగ్గర? పొరుగురికి ఇలా వెళ్తే ఎవ్వరూ పట్టించుకోర్రా. నువ్వు పట్టించుకుంటే చాలు. ఇదిగో దీంతో డీసెంట్ గా ఒక ప్యాంటు షర్ట్ కొని వేసుకో. నాకు డబ్బులేం వద్దు. నువ్వే పాపం కష్టపడి సంపాదిస్తున్నావు. నీ అయ్యక వయసైంది, ఒంట్లో బాగోట్లేదు. ఆయన చేతికి ఈ డబ్బు. ఎక్కించండి. మన మొహాలకు వంటలాట దొరకడమే కష్టంగా ఉంది. అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని నెట్టుకొస్తుంటే వీడికి లవ్ కావాల్సి వచ్చింది. నా దగ్గర ఉన్నాయే, నువ్వు ఉంచు. నా మాటిను, నీ మీద ప్యాంట్ చెక్కోకుండా వేసుకుంటానే. వచ్చి బండేక వెళ్తాను. మహబూబ్ నగర్కి పెళ్లి పనికి వెళ్ళావు సరే, ఆ మురళితో నీకేంట్రా గొడవ? థ్యాంక్స్ అన్నా. నీకు డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తున్నాయా? ఎంగిలాకులు ఎత్తేవాడికి ఎందుకురా జీన్ ప్యాంట్? ఎప్పుడైనా జీతం డబ్బులు ఎత్తావు? వెళ్ళి బండేకు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. లేదన్నా, ఇప్పటికే 4 పెళ్లిలో డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడే ఇచ్చేయన్నా. మేమన్నా ఎత్తుపోతావా? నీ డబ్బులు ఎప్పుడు ఎవరికి ఇవ్వాలో మాకు తెలుసు. లేదన్నా, ఇక్కడే ఇచ్చేయన్నా. చెప్పాను కదా, మళ్ళీ అడుగుతావంటే. బండేకు, ఇంటికి వెళ్ళాక చూసుకుందాం. లేదన్నా, నేను ఊరికి బస్సులో అవుతాను, నువ్వు డబ్బులు ఇవ్వు. దాన్ని చూసిన రోజు నుంచి నీ కొవ్వు ఎక్కువైంది. డబ్బులు తీసుకెళ్లి దాంతో కులుకుతావా? అనవసరంగా మాట్లాడొద్దు, ఇక్కడే ఇవ్వు, నేను విడిగా అవుతాను. 5 పైసలు ఇవ్వను, ఏం చేస్తావో చేసుకో. ఆ డబ్బు ఇసిరి కొట్టానా? ఆడితో మనకెందుకు? నువ్వు మూసుకొని ఉండే. వేలుడంత లేవు, నన్ను ఎదిరించి మాట్లాడతావా? నువ్వు డబ్బులు ఎలా తీసుకుంటావు చూస్తా. ఇక్కడే ఉండి చావు. పడితీరా పనిచేసే డబ్బులే అడుగుతున్నాను, ఇచ్చేసి పోనా? 3 పూట్ల మెక్కావుగా, సరిపోయింది. నీ డబ్బులతో ఏం పెట్టదుగా, వాళ్లేగా పెట్టారు. పెడతారా? సంవత్సరం అంతా పెడతారు. ఇక్కడే ఉండి ఓసి కూడు తిను. నువ్వు మన ఊరికి ఎలా వస్తావో నేను చూస్తాను. పడితీరా. పాపం అన్న గాలిగాడు. మూసుకొని పోనురా. హలో రమేష్, నేను గాలిని మాట్లాడుతున్నాను. తెలుసు, చెప్పరా. మహబూబ్ నగర్ కి పెళ్లి పనికని వచ్చాను రా. మురళి అన్న డబ్బులు లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. చేతిలో ఒక్క పైసా లేదురా, అందుకే నడుచుకుంటూ వస్తున్నాను. ఏంటి డబ్బులు లేవా? డబ్బులు లేకుండా అంత దూరం ఎందుకు వెళ్ళావురా? సరే, నువ్వు పని చేయి. అలా ఎవరినైనా లిఫ్ట్ అడిగి వస్తూ ఉండో. నా పని అయ్యాక నీకు కాల్ చేసి ఎక్కడ నువ్వు పికప్ చేసుకుంటా. నేను మెడిసిన్ ఇవ్వడానికి వచ్చాను, నీకు మళ్ళీ కాల్ చేస్తాను, సరేనా? హోల్డ్ ఆన్. హలో డార్లింగ్, బాగున్నావా? హలో, ఎవరు? నీ అవ్వ. కాదు, నీ పెళ్ళాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జైన్ వాళ్ళ ఇంట్లోంచి. నువ్వెక్కడున్నావు? నేనా, నటు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను. ఏరా? ఏమని చెప్పను, పనికని తీసుకెళ్లి డబ్బు లేకుండా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎలా మరి? అందుకే అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. లూసు, నీ దగ్గర డబ్బులున్నాయి కదరా? ఇంకెక్కడిది, జీన్స్ ప్యాంట్ కొనుక్కున్నాను కదా. మరైతే ఎలా తిరిగి వస్తావు? నా పేరు గాలి కదా, గాల్లో ఎగురుకుంటూ వచ్చేస్తా. సరే, తర్వాత మాట్లాడతాను. నీ పని అయిపోయింది కదా, నువ్వు బయలుదేరు రాసి. అమ్మా, ఓ 200 కావాలి, జీతంలో కట్ చేసుకోండి అమ్మా. क्या? उसकी तनख्वाह से वो 200 रुपये मांग रही है एडवांस। तब एडवांस क्यों दे रही हो? पूरी तनख्वाह पहले ही दे दिया तो ब्याज बेकार होता है ना? काम करने वाले कभी ब्याज का हिसाब करेंगे क्या? बागो विनु राशि,
ఇకపై అడ్వాన్స్ అడగకూడదు. ఇదే ఆఖరిసారి. అర్థమైందా?